నమస్తే అండి. మేమైతే గుబ్బలమంగమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇదిగోండి అంతా అడవి అనమాట, ఫారెస్ట్ ఏరియా. చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ లక్షవారం ఆదివారం అయితే ఫుల్గా జనం ఉంటారు, ఖాళీ ఉన్నాయి. అసలు ఎంతమంది జనము మొక్కులు మొక్కుంటారండి గుబ్బలమంగమ్మ గుడి దగ్గర అయితే. ఇలా వ్యాన్లు అన్ని కార్లు ఖాళీ ఉండవన్నమాట. చిన్నప్పుడైతే ఇక్కడ హై స్కూల్కి వచ్చాడు, హై స్కూల్ నుంచి పిక్నిక్ పెట్టేవారండి ఇక్కడికి. అప్పుడైతే ఇంతమంది జనం అయితే లేరు అసలు. పిక్నిక్ వచ్చేవాళ్ళు. చాలా బాగుండేది అనమాట, చాలా నీట్గా కూడా ఉండేది అసలు. ఇప్పుడైతే ఇక్కడ తినేసి ఎక్కడెక్కడ పడేస్తున్నారు. ఇలా ఉండేది కాదు అప్పుడైతే మాత్రం. మా చిన్నతనాలు ఎంత బాగుండేది అసలు. నీళ్ళు కూడా చాలా స్వచ్ఛంగా ఉండేవి, కొండల్లో నీళ్ళు. వానాకాలం. ఇది ఆంధ్రాలో ఉందండి, జంగారెడ్డిగూడెం దగ్గర ధర్మావుడికి దగ్గరలో ఉందన్నమాట ఇది. దీన్ని గుబ్బలమంగమ్మ తల్లి గుడి ప్లేస్ అంటారు. ఇది చాలా బాగుంటుందండి ఫారెస్ట్ అయితే మటుకి. ఇది వరకు మా చిన్నప్పుడు వచ్చినప్పుడు ఎన్ని షాపులు కానీ ఏముండేవి కావు. ఇప్పుడు డెవలప్ అయింది అసలు. షాప్స్ కూడా చాలా బాగా పెట్టారు. చూడండి అసలు ఎంత బాగుందో. ఎంతమంది జనం అయితే వచ్చారో ఈ ప్లేస్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. టూరిస్ట్ బస్సులు కూడా వచ్చినాయి ఇక్కడికైతే. టూరిస్ట్ బస్సులు అండి అవి వెళ్ళి అటువైపు. ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళలేదండి. గుడి దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడే. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవ్వండి చెట్టు భలే ఉంది కదా. చెట్లు చూసారా, చాలా పెద్ద చెట్లు అనమాట. ఇవి ఫారెస్ట్ ఏరియా కదా, చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ గుబ్బలమంగమ్మ గుడి ఫారెస్ట్ ఏరియా అండి ఇదంతా. సరే ఇక్కడ వాటర్ ట్యాంక్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంటాయి. ఇక్కడ దగ్గరలో పందిరిమామిడి గుడి అని ఉంటుంది. అక్కడైతే గిన్నెలు కూడా రెంట్కి అవి తెచ్చుకొని ఇక్కడ వండుకుంటారు. కొంతమంది ఇళ్ళ దగ్గర నుంచి అయితే తెచ్చుకుంటారు. లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళైతే కుదరక దగ్గరలో ఉన్న ఆటల దగ్గర నుంచి తెచ్చుకుంటారు. చాలా మటుకు ఇంటి దగ్గరే ప్రిపేర్ అయిపోయి వస్తారండి. దేవుడే చాలా స్వచ్ఛమైన తల్లంట. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడ మొక్కుకుంటారండి. గుబ్బలమంగమ్మ తల్లి మనగా అవతారుడి. చాలా బాగుంటుంది అనమాట ప్లేస్ అయితే మటుకి. దాని నీళ్ళకి వెళ్ళించింది. బాగుందో చూసారా, చెట్లు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ మామిడి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉంది ప్లేస్. చూసారా చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో. చూడండి మానులు అవి ఎంత పెద్దగా ఉన్నాయో అసలు. నిజంగా ఎంత ఫారెస్ట్ ఏరియాలో ఉన్న మామిడి చెట్లు అండి ఇదంతా. గుబ్బలమంగమ్మ తల్లి ప్లేస్ అనమాట. అసలు ఎంత బాగుంటుందో అయితే వాటికి. స్వచ్ఛమైన గాలి. ఇవైతే ఇంకా చాలా బాగుండేదండి. ఇప్పుడైతే జనం ఎక్కువగా ఉండి కాస్త నీట్నెస్ అయితే తగ్గింది. కాకపోతే అవన్నీ మర్చిపోయి ఆ తల్లి స్వచ్ఛమైన తల్లి అని ఇక్కడికి వచ్చి ఆ తల్లి యొక్క దర్శనం అయితే మాత్రం చాలామంది చేసుకుంటారండి అసలు. మేము కూడా ఇక్కడ మా తెలిసిన వాళ్ళు ఎవరో మొక్కున్నారంట. అందుకే ఇక్కడ మమ్మల్ని పిలిచారనమాట భోజనానికి. అందు గురించి ఇక్కడికైతే మేము వచ్చాము తల్లి దర్శనం చేసుకోవడానికి. అలాగే పిలిచారని మేమైతే ఇలా వచ్చాము. హాయ్ గాయ్స్.
ఇవన్నీ వీడు మా అబ్బాయి. అసలు చూసారు అసలు ఫారెస్ట్ ఏరియా అంత పెద్దగా ఉంది అసలు. ఇంకా లోపలికి చాలా పెద్ద ఫారెస్ట్ అండి ఇదైతే. మటుకి అలా దారిలో అయితే తప్పుకుంటే మళ్ళీ మనం అయితే కనిపించాం. పిల్లలైతే మటుకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పైకి వెళ్ళాలండి అమ్మవారి గుడి దగ్గరికి అయితే మాత్రం మేము ఇంకా వెళ్ళలేదు, వెళ్తున్నాం అనమాట. ఈ దారిలో చిన్న ముక్క ఆగి చేస్తున్నాము వెళ్ళేంతవరకు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది జనం చూసారా అంత ఫుల్గా ఉన్నారు, అంత రష్ ఉంది అసలు. ఖాళీ అయితే మటుకు ఉండదండి అసలు. ఇక్కడికైతే చాలా నీట్గా ఉండదండి. కొంతమంది జనం అయితే ఉండేవారు కాదు, ఉండే కొద్ది ఎక్కడెక్కడి నుంచో చాలామంది జనం వస్తున్నారు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.